జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన సనాతన ధర్మం అనేది ఏ ఒక్క వ్యక్తి చేతనో లేదా ఏ ప్రవక్త చేతనో స్థాపించబడింది అయితే కాదు. ఇది ప్రపంచం పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి ఒక శాశ్వతమైనటువంటి జీవన విధానం. సాధారణంగా దీన్నంతా కూడా హిందూ మతం అని చెప్పేసి పిలిచినప్పటికీ ఇది కేవలం పూజలు చేసుకోవడానికి మాత్రమే పరిమితం కాకుండా మనిషి ఈ ప్రకృతితో కలిసి ఏ విధంగా బతకాలో నేర్పేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి తత్వశాస్త్రం. సనాతన ధర్మానికి అత్యున్నత ప్రాణాధారాలైనటువంటి 4 వేదాలు ఏవి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అలాగే అధర్వణ వేదం. అయితే ఈ చివరిదైనటువంటి అధర్వణ వేదం మన రోజువారీ జీవితానికి చెప్పాలంటే ఒక దిక్సూచిగా నిలబడుతుంది. మిగిలినటువంటి 3 వేదాలు కూడా ఎక్కువగా యజ్ఞయాగాదులు, ఆధ్యాత్మికత గురించి చెప్తే ఈ అధర్వణ వేదం మాత్రం మనుషుల లౌకిక జీవితం, శారీరక మానసిక ఆరోగ్యం, అలాగే సైన్స్, అలాగే టెక్నాలజీల పైన ప్రత్యేక శ్రద్ధ అయితే పెడతాంది. అథర్వణ అలాగే అంగిరస అనేటటువంటి మహర్షులు కనుగొన్నటువంటి ఈ వేదంలో మొత్తం 20 భాగాలు, అంటే మనం ఖాండాలని చెప్పి కూడా అంటాం. అలాగే 730 సూక్తులు, అలాగే దాదాపు 6000 మంత్రాలు కూడా ఉన్నాయి. ఆ కాలంలోనే కంటికి కనిపించినటువంటి క్రిముల వల్ల వ్యాధులు ఏ విధంగా వస్తాయో గుర్తించి వాటి నివారణకు ఆయుర్వేద వనమూలికలు ఎంత అవసరమో ఇందులో చాలా అద్భుతంగా వివరించుంటారు. వైద్య శాస్త్రంతో పాటు సమాజ హితం కోరేటటువంటి రాజధర్మం, కుటుంబ వ్యవస్థ, సమాజ రక్షణ వంటి ఎన్నో కీలక అంశాలు ఈ అధర్వణ వేదంలో నిక్షిప్తమై ఉంటాయి. కేవలం పూజలు పునస్కారాలకే పరిమితం కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా ఏ విధంగా జీవించాలో నేర్పినటువంటి ఈ అధర్వణ వేదం ప్రాచీన భారతదేశం ప్రపంచానికి అందించినటువంటి ఒక గొప్ప జ్ఞాన సంపద అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. అలాంటి వేదాలతో కూడినటువంటి మన సనాతన ధర్మాన్ని ఒక పనికిరాని విధవ, ఒక చెత్త ముండమోపి నోటికొచ్చినట్టు మాట్లాడినాడు. మన ధర్మాన్ని తక్కువ చేస్తూ అవమానిస్తూ మాట్లాడినాడు. తెలుసు కదా ఎవడా? ఉదయనిధి స్టాలిన్ గారు 2023 సెప్టెంబర్ లో జరిగినటువంటి ఒక మీటింగ్ లో డిఎంకే నేత అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ మన సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనా వంటి వ్యాధులతో పోలుస్తూ దాన్ని కేవలం వ్యతిరేకిస్తే సరిపోదని పూర్తిగా తుడిచేయాలని చెప్పేసి వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేసినాడు. అంత దమ్ముందా నీకు? కాదు, అంత దమ్ముందా నీకు అంటాలే. సనాతన ధర్మం అనేది సమాజంలో కొన్ని రోగాల లాంటిదని, మలేరియా, డెంగ్యూ, కోవిడ్ లాంటి వాటిని మనం కేవలం వ్యతిరేకించలేము, పూర్తిగా నిర్మూలిస్తాము. అలాగే సనాతన ధర్మాన్ని కూడా సమాజం నుంచి తీసేయాలని చెప్పినాడు. ఏం చేస్తావు తీసేసి? కాదు, నువ్వు ఉంటావా అసలు అంటాలే. నీకు అంత సీన్ ఉంది ఆయన ఉండేదానికి, ఈ జిహాదీ గాలను తట్టుకొని బతికేదానికి నీకు అంత సీన్ ఉండదు అంటున్నాను. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి, సమానత్వానికి పూర్తి వ్యతిరేకమని ఈ ఉదయనిధి స్టాలిన్ విమర్శలు అయితే చేసినాడు. సమానత్వం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు ఏరుకోరి ఒక మతంలోకి వినావు కదా, దాంట్లో ఉండదా సమానత్వం? దాంట్లో ఉండదా సమానత్వం అంటాలే. ఈ ధర్మం మనుషుల మధ్య సమానత్వాన్ని అంగీకరించదని, కులాల పేరుతో ప్రజలను విడదీస్తాదని చెప్పేసి ఆరోపణలు అయితే చేశాడు. ఒప్పుకుంటా, ఒకప్పుడు అంటే పాత రోజుల్లో, పాత కాలంలో ఈ వివక్ష అనేది ఉండుంటాది, ఉనింది కూడా, నే కాదనట్ల. కానీ పరిస్థితులు, రోజులు, కాలం అనేది ఎప్పుడు ఒకేలాగైతే ఉండదు. ఇప్పుడు రోజులు మారినాయి. హిందువులంతా కూడా కులాలకు, వర్గాలకు, వర్ణాలకు, అలాగే ప్రాంతాలకు, భాషలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు కలిసి నడుస్తున్నారు. ఏం మాట్లాడుతాం ఫాల్తు ముండా కొడక. మొన్న మళ్ళీ ఈ ఉదయనిధి స్టాలిన్ తన పాత నినాదాన్నే చెప్తూ ప్రజల మధ్యన విభజన తెచ్చేటటువంటి సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా తుడిచేయాల్సిందే అని చెప్పి స్పష్టం చేశాడు. సనాతన ధర్మం అనేది మనుషులను కులం పేరుతోనూ ఎక్కువ తక్కువ వర్గాలుగా విడదీస్తాదని, సమాజంలో అశాంతిని పెంచేటటువంటి ఇలాంటి ధర్మాన్ని ఖచ్చితంగా రూపుమాపాలని చెప్పేసి అసెంబ్లీ వేదికగా కారు కూతలన్నీ కూడా కూసినాడు. చూసే ఉంటారు బహుశా మీరు కూడా. గతంలో తాను చేసినటువంటి సనాతన ధర్మ వ్యతిరేక వ్యాఖ్యలపైన దేశవ్యాప్తంగా కోర్టు కేసులు, విమర్శలు వచ్చినప్పటికీ తాను ఆ సిద్ధాంతానికి ఇప్పటికీ కట్టుబడి ఉండాలని చెప్పేసి సభలో మళ్ళీ అదే విషయమే మాట్లాడినాడు. అప్పటికి వీడికి ఎంత డిక్కీ బలుపు ఉన్నట్టు, ఎంత మదం ఉన్నట్టు. అంటే మన దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఏ స్థాయిలో మితిమీరు ఉన్నట్టు అర్థమవుతుంది మీకు. అంటే ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఎవరు? హిందువులే కదా. మరి హిందువులు అనుసరించేటటువంటి సనాతన ధర్మాన్ని వీడు రూపమాపాల, దాన్ని నిర్మూలించాలని చెప్పి మాట్లాడతా అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యమో? వీడు మాట్లాడేటప్పుడు వెనక కొంతమంది ఉన్నారు, బొట్లు పెట్టుకొని దీనమ్మ విభూది రేఖలన్నీ పెట్టుకొని వెనక
ఈయన గారు మాట్లాడుతూ ఉంటే ఈయన ఏదో భగవద్గీత చెప్పినట్టు లేకపోతే ఇంకేదో మాట్లాడినట్టు వెనక చేరుకొని టేబుల్ తడతాను. సిగ్గుండాదరా ముండా కొడకలరా, మళ్ళా అడిగిపోతారు, ఇంత కుంకం పెట్టుకుంటారు, ఈ బుద్ధి అంతా రాసుకుంటారు, మళ్ళా గుళ్ళకు గోపురాలు పోయి రౌండ్ తిరుగుతూ ఉంటారు. అధికారం కోసం, డబ్బుల కోసం, వీటన్నిటి కోసం. సిగ్గులే ఒకరమైనా కూడా మీరు పాటించే ధర్మాన్నే వాడు అవమానిస్తాంది, వాడు వ్యతిరేకిస్తాను, వాడు నిర్మూలించాలని చెప్పేసి అంటాంది. అంటే దాని అర్థం ఏంది? నిన్ను కూడా లేకుండా చేయాలని చెప్పేసి చూడన్నాడు. ఓడు మాట్లాడుతూ ఉంటే నువ్వు వెనక చేరుకొని టేబుల్ జరుస్తున్నావా? మీ బతుకులు చేయడం, మీ బతుకులేం బతుకులరా స్వామి. ఇకపోతే అర్జున్ విషయానికి వద్దాం. అర్జున్ కథానాయకుడిగా అంటే నటుడిగా నటించేటువంటి లేటెస్ట్ మూవీ బ్లాస్ట్ మొన్న 28వ తేదీన తెలుగు అలాగే తమిళ భాషల్లో విడుదలైంది. తెలుసు కదా, అర్జున మామూలు యాక్టర్ కాదు. మొన్న శుక్రవారం రోజున చెన్నైలో సక్సెస్ మీట్ అయితే నిర్వహించారు. ఇందులో భాగంగా సనాతన ధర్మం గురించి అడిగినటువంటి ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ డిఎంకే లీడర్ ఉదయనిధికి ఆయన గట్టి కౌంటర్ అయితే ఇచ్చినాడు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతా సనాతన ధర్మం గురించి గత కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున చర్చలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ మధ్యనే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ సనాతన ధర్మం అంశం చుట్టూనే తిరిగినాయి. సనాతన ధర్మం అనేది ఒక మతం కాదని, అది మన జీవన విధానం అని అర్జున్ గారు అయితే స్పష్టం చేశారు. సనాతన ధర్మం తల్లిదండ్రులను, దేవుళ్లను ఏ విధంగా గౌరవించాలో నేర్పిస్తుంది. మరి మీరు మీ సొంత తల్లిదండ్రులను వద్దని చెప్పేసి అనుకోగలుగుతారా? వాళ్ళని వదిలేయగలుగుతారా? లేదు కదా. అదే విధంగానే సనాతన ధర్మాన్ని కూడా వద్దని చెప్పేసి అనుకోలేరు. ఈ భూమి మీద నుంచి దీన్ని అంటే సనాతన ధర్మాన్ని ఎప్పటికీ ఎవరు తుడిచేయలేరని చెప్పేసి అర్జున్ సర్జా గారు తేల్చి చెప్పినారు. సార్ ఉండారు సార్, అమ్మా నాన్న వదిలేసి ముండా కొడుకులు కూడా ఉండారు మనలో. అలాంటి వాళ్ళే ఈ మతం మారిన లంబడి కొడుకులంతా కూడా సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఈ ఉదయనిధి అన్న మాటల నేపథ్యంలో ఇప్పుడు సినీ నటుడు అర్జున్ ఈ ఉదయనిధి స్టాలిన్ కు గట్టి కౌంటర్ ఇచ్చారని చెప్పేసి నెటిజన్లంతా కూడా కామెంట్ చేస్తున్నారు. అర్జున్ కూడా ఏ మాత్రం సోది లేకుండా సూటిగా 4 ముక్కల్లో మన సనాతన ధర్మం గురించి చెప్పి ఉదయనిధి స్టాలిన్ కు బాగా అయితే బుద్ధి చెప్పినాడు. ఉదయనిధి స్టాలిన్ సిగ్గుపడే విధంగా సింపుల్ గా 4 మాటలతో అర్జున్ గారు అద్భుతంగా చెప్పినారు. ఎట్లా న్యూస్ అదిరిపోయింది కదా మిత్రులారా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులను, ఫేస్బుక్ గ్రూపులను తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో, అర్జున్ గారి వ్యాఖ్యలతో మీరు సమర్థిస్తున్నారా లేదా, మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన న్యూస్ అఖండ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.